మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటాం. ఏ సమస్య వచ్చినా సరే, ఎంత పెద్ద బరువైన సమస్య అయినా సరే, ఈ మంత్రాన్ని ఎవరైతే 3 సార్లు ఖచ్చితంగా చదువుతారో వాళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది అని చెప్పేసి స్వయాన ఇంద్రుడే ఈ మంత్రాన్ని రాసి మనకు చెప్పడం జరిగింది. ద్వితీయ స్థానం, పంచమ స్థానం, 9వ స్థానం, ఈ స్థానాలు చాలా గొప్పవి. లగ్న స్థానం కూడా. ఈ స్థానాలని ఎప్పుడైతే మనం జాతకంలో సెట్ చేసుకొని ఈ మంత్రాన్ని చక్కగా చదవాలి. సెట్ చేయడం అంటే ఎలాగంటే తగినటువంటి రత్నాన్ని ధరించడం. ఈ ఆయా జాతకులు ధరించి దాన్ని డాలర్గా మెడలో వేసుకోవచ్చు, ఉంగరంగా చేతిలో పెట్టుకోవచ్చు. ఈ మంత్రాన్ని మాత్రం ఉదయం 6ంటికి, మధ్యాహ్నం 12ంటికి, రాత్రి 6ంటి, సాయంకాలం 6ంటికి కానీ ఎవరైతే రెగ్యులర్గా చదువుతారో ఇది అత్యంత గొప్ప మహిమాన్వితమైనదని చెప్పేసి స్వయాన ఇంద్రుడే మనకు తెలియచేయటం జరిగిందనమాట. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ట్రై చేయండి. దీన్ని చదవడానికి మీకు పట్టే నిమిషం కేవలం 2 నిమిషాలు పడుతుందంతే. కాబట్టి రాగాయుక్తంగా పాడితే ఇంకా మంచిదండి. ఏదైనా సరే చిన్నపిల్లలు చూడండి, మంచిగా రాగంతో మనం పాడామనుకోండి మంచి నిద్రలో జారుకుంటారు. మంచి రాగం అనేది, సంగీతం అనేది అత్యంత గొప్ప వరం అనేసి మనం తెలుసుకుంటూ ఇంద్రుడు రాసినటువంటి ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోళా అసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి సర్వ దుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేష్టి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానా అలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం పఠే నిత్యం ఎలాంటిదంటే ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం, ద్వికాలం యా పఠే నిత్యం ధనధాన్య సమయుక్తం, త్రికాలం యా పఠే నిత్యం మహాశత్రు వినాశనం అనేసి మనలో నుండి శత్రువులు అయితే హరిషడ్ వర్గాలు కామక్రోధ మోహ లోపాలు నెగిటివ్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి 3 సార్లు చదవమని చెప్పేసి ఇంద్రుడు మనకు చెప్పారు. ఇది చదవండి. మీ జాతకంలో ధనయోగం గురించి నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్కారం.